నమస్కారం వ్యాపారులారా, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా లాగిన్ అయ్యారు? మిత్రులారా, ఈరోజు మనంని ఉపయోగించి మన ప్రత్యక్ష ఖాతాను ఎలా సృష్టించవచ్చో నేర్చుకుందాం. దీనికోసం మేము ఎక్స్ఎండొట్కి వెళ్తాము మరియు మీరు ఎక్స్ఎండ్ని తెరిచిన వెంటనే మీ ముందు ఒక ఎంపిక కనిపిస్తుంది, ఖాతాను తెరవండి. నేను మీకు చూపించాను. మీరు అక్కడికి వెళ్తారు. ఇక్కడ మీరు ఖాతాను తెరవడానికి ఎంపికను చూస్తారు. మీరు దానిపై క్లిక్ చేస్తే మీ ముందు కొత్త పేజీ తెరవబడుతుంది. వాహనంపై మీరు నివసించే దేశాన్ని ఎంచుకోవాలి. మీరు మీ నిజమైన ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు మీ నిజమైన ఇమెయిల్ని నమోదు చేయాలి, ఎందుకంటే ఇక్కడ మీకు ధృవీకరణ మెయిల్ వస్తుంది మరియు మీ ఇమెయిల్ ఐడి ధృవీకరించబడే వరకు ఈ ప్రక్రియ కొనసాగదు. దిగువన మీరు మీ పాస్వర్డ్ని సృష్టించుకోవాలి. పాస్వర్డ్ను రూపొందించడానికి సూచనలు ఇవ్వబడ్డాయి. నేను త్వరగా సృష్టించి ఇచ్చాను. కాబట్టి ఇక్కడే నేను పాస్వర్డ్ని సృష్టించాను. రెండవది, నేను అంగీకరిస్తున్నాను క్లిక్ చేయడం తప్పనిసరి. స్నేహితులు, మీరు కంపెనీ వైపు నుండి వచ్చే ఏవైనా ముఖ్యమైన అప్డేట్లను మిస్ చేయకూడదనుకుంటే, అది పరిశోధన నివేదికలకు సంబంధించి లేదా బోనస్లకు సంబంధించి లేదా వెబ్నార్లకు సంబంధించి లేదా ఏదైనా ఉత్పత్తి గురించి మీకు సమాచారం ఉంటే, అప్పుడు మీరు మార్కెట్కు సంబంధించి తాజాగా ఉండాలి. ఆపై అంగీకరించుపై క్లిక్ చేయండి. మీరు నమోదుపై క్లిక్ చేయండి. నమోదుపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి సందేశం వస్తుంది, దయచేసి మీ ఇమెయిల్ను తనిఖీ చేయండి. మీరు ఇమెయిల్కి వెళతారు. ఇమెయిల్ని చూడండి. ఇమెయిల్ నాకు ఎక్స్ఎం నుండి వచ్చింది. ఇక్కడ ప్రధాన పేజీలో నేను ఇమెయిల్ని ధృవీకరిస్తాను. నా ఇమెయిల్ ధృవీకరించబడింది. ఇప్పుడు ఇమెయిల్ ధృవీకరించబడిన తర్వాత మీకు సమీపంలో కొత్త పేజీ తెరవబడుతుంది మరియు అది మిమ్మల్ని మీ లాగిన్ పేజీకి తీసుకెడుతుంది. లాగిన్ పేజీకి వచ్చిన తర్వాత మీరు మీ ఇమెయిల్ ఐడి మరియు మీరు సృష్టించిన పాస్వర్డ్ను నమోదు చేయాలి. ఇక్కడ మీరు నిజమైన ఖాతాను తెరవడానికి క్లిక్ చేస్తారు. మీరు డెమో ఖాతాను తెరవాలనుకుంటే మీరు డెమో ఖాతాను కూడా తెరవవచ్చు. కానీ ఈరోజు మేము మీ నిజమైన ఖాతాను అర్థం చేసుకుంటాము. ప్రధాన వివరాల వంటి మీ ఇతర వివరాలను ఇక్కడ పూరించండి. మీ అవగాహన కోసం నేను మీకు కొన్ని అభిప్రాయాలను కూడా అందించాను. కాబట్టి ఇక్కడ వివరాలు ఇవ్వబడ్డాయి. నగరం ప్రధానంగా ఇవ్వబడింది. వీధి సంఖ్యను నమోదు చేయవలసిన అవసరం లేదు. మీరు వీధిలో ఏదైనా యాదృచ్ఛిక సంఖ్యను ఉంచవచ్చు. మీరు 1, 2 సున్నాలు వేసినట్లే. మీరు తప్పనిసరిగా పోస్టల్ కోడ్ను కూడా నమోదు చేయాలి మరియు మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా నిజమైనదిగా ఉండాలి. తద్వారా మీరు కంపెనీ నుండి నవీకరణలను స్వీకరించడం కొనసాగించవచ్చు. సపోర్ట్ సిస్టమ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నేను ఒక సంఖ్యను ఉంచాను. నేను ఇక్కడ ఒక సంఖ్యను నమోదు చేశాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ యార్డ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్లో మీకు ఫారెక్స్ మార్కెట్లో అనుభవం ఉందా లేదా అనే ప్రశ్న అడుగుతారు. కాకపోతే మీరు దానిపై క్లిక్ చేస్తారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అవును అని క్లిక్ చేసి ఇచ్చాను. ఆపై కొనసాగించండి. ప్రొఫైల్ సృష్టించబడింది. మీ పెట్టుబడిదారు ప్రొఫైల్ సృష్టించబడింది. ఇప్పుడు మీ ట్రేడింగ్ ఖాతాను తెరవడానికి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, మీరు 2 రకాల సాఫ్ట్వేర్లను పొందుతారు, ఒకటి MT4 మరియు ఒకటి MT5. MT4 మీ మునుపటి సంస్కరణ. MT5 మీ తాజా వెర్షన్. ఇందులో సూచికల సంఖ్య ఎక్కువ, సమయ ఫ్రేమ్లను కలిగి ఉన్న చార్ట్ల సంఖ్య ఎక్కువ. కాబట్టి మీరు ఎంచుకోవలసినది MT5. మీరులో సౌకర్యవంతంగా ఉంటే, పాత అనుభవజ్ఞుడైన వ్యాపారి అయితే మీరుని ఉపయోగించాలి. మీరు ఇప్పటికీ ఫ్రెషర్ వ్యాపారి అయితే మీరుతో ప్రారంభించాలని నేను ప్రధానంగా సిఫార్సు చేస్తాను. ఇప్పుడు మనం ఏ ఖాతా రకాన్ని ఎంచుకోవాలో ప్రధానంగా ఆందోళన చెందుతున్నాను. కాబట్టి మన టీమ్ 4 డేట్ అకౌంట్ టైప్ హాట్గా చూద్దాం. స్టాండర్డ్ అకౌంట్, మైక్రో అకౌంట్, అల్ట్రాలో స్టాండర్డ్, అల్ట్రాలో మైక్రో, షేర్స్ అకౌంట్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫారెక్స్లో కూడా వర్తకం చేస్తున్నందున స్నేహితులు డిఫాల్ట్గా అతిపెద్ద లాట్ ప్రామాణిక ఖాతా మరియు దాని యూనిట్ 1,00,000 యూనిట్లు. మీకు మైక్రో లాట్, మైక్రో ఖాతా ఉంటే, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే
మీకు 1,00,000 యూనిట్ల ప్రామాణిక లాట్ అవసరం లేదు, మీకు 1000 యూనిట్ల ప్రామాణిక లాట్ అవసరం. కాబట్టి మీరు మైక్రో లాట్ ఖాతాను తెరుస్తారు. ఇందులో మీకు బోనస్ సౌకర్యాలు లభిస్తాయి. కాబట్టి తక్కువ స్ప్రెడ్ల కోసం మీరు అల్ట్రా తక్కువ స్ప్రెడ్ ఖాతాను ఎంచుకోవచ్చు. అల్ట్రా తక్కువ ప్రమాణం అదే వ్యాప్తిలో తేడా ఉంది. ఇక్కడ 1 పైప్ స్ప్రెడ్ ఉంది, ఇక్కడ మీరు 0.6 అల్ట్రా తక్కువ స్టాండర్డ్ మరియు అల్ట్రాలో మైక్రో స్ప్రెడ్లను చూస్తారు. ఒకే తేడా ఏమిటంటే ప్రామాణిక ఖాతాలో మనలో పెద్ద మొత్తం 1,00,000 యూనిట్లు మరియు మైక్రో ఖాతాలు ఉన్నవారు ఆ సందర్భంలో పెద్ద మొత్తం 1000 యూనిట్లు. ఇది చాలా సులభమైన దశ. మీరు మెయిన్ స్టాండర్డ్ లాట్లలో వ్యాపారం చేయాలనుకుంటే మీ యూనిట్ పరిమాణం తక్కువగా ఉంటే మీరు మైక్రో ఖాతాను ఎంచుకోవచ్చు. అంతే కదా. మరియు ఈ 4 ఖాతాలలోని వ్యత్యాసం పిప్ యొక్క వ్యత్యాసం మాత్రమే. ఇక్కడ 1 పిప్ ఖాతా ప్రామాణికం, ఇక్కడ మైక్రో కూడా 1 పిప్తో ఉంటుంది. మరియు మీకు అల్ట్రా తక్కువ స్టాండర్డ్ మరియు మైక్రో ఖాతా ఉంటే రెండూ మీ 0.6 పిప్ ఖాతాలే. కాబట్టి డిఫాల్ట్గా మెయిన్ ఇప్పుడు ప్రామాణిక ఖాతాను ఎంచుకుంది మరియు ఆ తర్వాత మెయిన్కు పరపతి వచ్చింది. ఒక పాయింట్ను ప్రభావితం చేయండి. డిఫాల్ట్గా 1:1000 పరపతి మనకు ఉత్తమమైనది. కాబట్టి మేము 1:1000 పరపతిని ఎంచుకుంటాము. అవును, నేను బోనస్ని అందుకోవాలనుకుంటున్నాను. మీరు బోనస్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు బోనస్ పొందుతారు. క్లిక్ చేయండి కొనసాగించండి. ఇక్కడ మీరు NT4 లేదా NT5 కోసం ఏ ట్రేడింగ్ ఖాతాను సృష్టించారో దాని కోసం మీరు పాస్వర్డ్ను సృష్టిస్తారు. కాబట్టి ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ కోసం సృష్టించిన ప్రధాన పాస్వర్డ్ను సృష్టించవచ్చు. మీరులో మీ ప్రొఫైల్ని సృష్టించినట్లయితే మీరు అదే పాస్వర్డ్ని సృష్టించవచ్చు. ఇది నా ప్రధాన పాస్వర్డ్. కంప్లీట్పై క్లిక్ చేశారు. టిక్ ఉంది. ఇప్పుడు మా ఖాతా సృష్టించబడింది, మా ప్రొఫైల్ సృష్టించబడింది. ఇప్పుడు మనం మన ఖాతాను ధృవీకరించాలి. మేము ధృవీకరించకపోతే మా ట్రేడింగ్ ఖాతాలు తదుపరి పని చేయడానికి అనుమతించబడవు. కాబట్టి యాడిన్ కోసం ఇప్పుడు మీరు పన్ను గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయాలి. కాబట్టి ఇది భారతదేశంలో వర్తించదు, కాబట్టి మీరు చేయరు. సమర్పించుపై క్లిక్ చేయండి. మిత్రులారా, మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఖాతాను ధృవీకరించాలని చూస్తాము. మీ ఖాతా ధృవీకరించబడంత వరకు మీరు డిపాజిట్ చేయలేరు అని నేను ప్రధానంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు మీరు ట్రేడింగ్లో డిపాజిట్లు మరియు ఉపసంహరణల వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఖాతా ధృవీకరణ చాలా తప్పనిసరి. ధృవీకరణ లేకుండా మీరు ఖాతాను ప్రారంభించలేరు. మరియు ఇక్కడ నుండి మేము ప్రారంభ ధృవీకరణపై క్లిక్ చేస్తాము. ఇక్కడ మీరు ప్రారంభంపై క్లిక్ చేస్తారు. అక్కడ మీ ఐడి కార్డు చూపించాలి. మీరు మీ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా మీ ఆధార్ కార్డ్ని మీ వెంట తీసుకెళ్లాలి. కాబట్టి గుర్తింపు కార్డుపై ప్రధాన క్లిక్ చేయండి. వెబ్క్యామ్ని ఉపయోగించి ఫోటో తీయండి. మెయిన్పై క్లిక్ చేయండి. అప్పుడు ప్రారంభంపై క్లిక్ చేయండి. చూడు, నా కెమెరా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు మీ ఐడి కార్డు తీసుకుని ఈ కెమెరాకు వెడతారు మరియు సముచితంలో మీకు ఎరుపు రంగు బటన్ కెమెరా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయబడింది. ఇప్పుడు మెయిన్లో కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గుర్తింపు కార్డు వెనుక ఉంది. ఇప్పుడు మెయిన్కి తిరిగి వెళ్లి స్టార్ట్ పై క్లిక్ చేయండి. దయచేసి పత్రం వెనుక భాగాన్ని అప్లోడ్ చేయండి. నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు అతను మిమ్మల్ని సెల్ఫీ అడుగుతాడు. ఇప్పుడు మీ సెల్ఫీ కనిపిస్తుంది. మీరు ప్రారంభంపై క్లిక్ చేస్తారు. దీన్ని చూడండి. ఇక్కడ ప్రధాన పేజీలో నేను సరిగ్గా సెంటర్ ఫేస్ చేస్తాను. నేను దానిపై క్లిక్ చేస్తాను. నా సెల్ఫీ ఇక్కడ సాగింది. నా ఫోటో క్లిక్ చేయబడింది. చూడండి. పూర్తి చేస్తాను. చిత్రం నాణ్యతను తనిఖీ చేస్తోంది. చిత్ర నాణ్యత పూర్తి తనిఖీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ ధృవీకరణ పూర్తయింది. కాబట్టి 24 గంటల్లో మీరు ధృవీకరణకు సంబంధించిన మెయిల్ను అందుకుంటారు. అవును, మీ ధృవీకరణ పూర్తయింది. ఇప్పుడు మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు ట్రేడింగ్ ప్రారంభించవచ్చు.